హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు ఈ వీడియోలో ఇడ్లీ ఎంతో మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఏం టిప్స్ పాటిస్తూ చేస్తే మనం బ్యాటర్ ఇడ్లీ మనకి సాఫ్ట్గా వస్తాయో ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నానండి. ముందుగా మనం మినప్పప్పుని ఒక 4 to 6 అవర్స్ పాటు చక్కగా నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా నేను డ్రైన్ చేసుకున్నాను. ఈ పప్పును మనం గ్రైండర్లో వేసుకుని బాగా పల్చగా అవ్వకుండా చూసుకోవాలి. మనం వాటర్ కొద్దిగానే పడుతుంది, సో ఆ వాటర్ వేసుకుని మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలని తర్వాత చూపిస్తాను. అంతలోపు మనం ఇడ్లీ నూక తీసుకుని ఒక 1/2 అవర్ పాటు నాననివ్వాలండి. నాననిచ్చిన తర్వాత మనం హ్యాండ్తో దాన్ని కలుపుకుంటూ ఒక 5 times వరకు నీట్గా మనం వాష్ చేసుకోవాలండి. ఇడ్లీ నూక కొంచెం రఫ్గా ఉన్నదైతే ఇడ్లీలు బాగా వస్తాయి, బాగా మెత్తగా ఉండకూడదు, అదొక టిప్ అండి. సో నెక్స్ట్ ఇడ్లీ నూక శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ తీసేసి దాన్ని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకోవాలండి. అంటే బాగా పిండుకోవాలి, మొత్తం వాటర్ లేకుండా చక్కగా ఇడ్లీ నూకనంతా అలాగా వేసుకుని వేరే గిన్నెలో పెట్టుకోవాలండి. మనం పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను అన్నాను కదా, ఈ విధంగా ఉండాలండి. బాగా పల్చగా ఉండకూడదు, బాగా స్మూత్గా ఇలా ఉంటే కన్సిస్టెన్సీ ఇడ్లీ బాగా వస్తాయండి. చూసారు కదా, వాటర్ వేసుకుంటూ మనం చూసుకుంటూ కన్సిస్టెన్సీ అలా చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇడ్లీ నూక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, బాగా వాష్ చేసి అది మనం ఈ పిండిలో వేసి చక్కగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes పాటు బాగా మిక్స్ చేసుకుంటే మనకి పిండి రెడీ అవుతుందండి. ఎప్పుడు పిండిని మనం స్టోర్ చేసేటప్పుడు గిన్నె నిండా వేయకూడదండి, ఒక 2 inches తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డేకి పిండి పొంగుతుంది. సో మనం ఇది రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే పిండి మనకి ఒక 5 days వరకు బాగుంటుందండి. సో మనం నెక్స్ట్ డే వేసుకుంటే మనకి ఇడ్లీలు కానీ మినపట్టు కానీ బాగా వస్తుంది. సో ఈ పిండి చూసారు కదా, పైకి పొంగింది నెక్స్ట్ డేకి. సో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడు సాల్ట్ మనం ఇడ్లీ ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే వేసుకుంటే మనకి ఈ పిండి పులవదన్నమాట, అదొక టిప్ అండి ఇందులో. సో మనం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇడ్లీ వేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. మనం ఇడ్లీ వేసేటప్పుడు వాటర్ 1 glass మీద కొద్దిగా వేసుకోవాలి. ఆ వాటర్ కూడా ఎక్కువ తక్కువ అవ్వకూడదండి, దాన్ని బట్టి కూడా ఇడ్లీ సరిగ్గా రావు మనకి. సో వాటర్ కరెక్ట్గా 1 glass వేసుకుని మనం ఇడ్లీ రేకులు ఉంటాయి కదా, వాటిని ఒకసారి తడి చేసుకోవాలండి. తడి చేసుకుని నెక్స్ట్ ఈ పిండిని ఆ రేకుల్లో మొత్తం ఫిట్ అయ్యేలా పెట్టేసి, ఇప్పుడు మనం రేకులు పెట్టేటప్పుడు కూడా హోల్స్ ఇక్కడ 3 ఉన్నాయి కదండి, దాని దగ్గర ఇడ్లీ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకే ఆర్డర్లో పెట్టేయకుండా ఆ హోల్ దగ్గర మళ్ళీ ఇంకొక ఇడ్లీ వచ్చేలాగా నేను అలా మొత్తం రేకుల్ని అరేంజ్ చేశానండి. అప్పుడు మనకి పొంగకుండా అవి ఉంటాయి అన్నమాట. మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీలు ఉడికిపోతాయండి. ఉడికాయో లేవో టెస్ట్ చేసుకోవడానికి మనం వాటర్తో తడి చేసుకుని హ్యాండ్ని జస్ట్ ప్రెస్ చేస్తే మనకు అంటుకోదండి చేతికి. అలా అయితే కుక్ అయిపోయినట్టు, అంటుకుంటే కుక్ అవ్వలేనట్టు. అప్పుడు మళ్ళీ మనం కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంటుకోలేదు కాబట్టి నాకు ఇడ్లీ రెడీ అయిపోయి. చూసారు కదండి, ఈ ప్రాసెస్లో మనం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని ఇడ్లీలు వేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనకి ఇడ్లీ స్మూత్గా పర్ఫెక్ట్గా హోటల్ ఇడ్లీలా వస్తాయండి. సో ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ కాంబినేషన్తో కానీ, మన వీడియోస్లో చాలా చట్నీస్ రెసిపీస్ పెట్టానండి నేను. సో ఒకసారి ఆ చట్నీస్ ట్రై చేయండి. ఆ చట్నీ కాంబినేషన్స్తో మనం ఇడ్లీ తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.